సలార్ మూవీ రివ్యూ. బాహుబలితో ప్రభాస్ మీద అంచనాలు పెరిగాయి. అయితే ఆ స్థాయి విజయం రాలేదు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ప్రభాస్ సినిమా చేయడంతో మంచి యాక్షన్ ఫిల్మ్ చూడవచ్చని, రెబల్ స్టార్ ఖాతాలో మరో హిట్ కన్ఫర్మ్ అని అభిమానులు ఆశపడ్డారు. మరి సినిమా ఎలా ఉందంటే, కథ. తండ్రికి తెలియకుండా ఇండియా వస్తుంది ఆద్య అంటే శృతి హాసన్. కాన్సార్ మనసుల నుంచి ఆమెకు ముప్పు ఉండటంతో రక్షణ కోసం బిలార్కి ఫోన్ చేస్తుంది. ఇక ప్రభాస్ సూచనలను పాటిస్తూ ఆద్యను జాగ్రత్తగా అస్సాంలోని మారుమూల గ్రామానికి అతడి దగ్గరకు తీసుకువెళ్తాడు. దేవా బొగ్గనంలో పనిచేస్తుంటే అతడి తల్లి ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతుంటుంది. కొడుకు చేతుల్లో ప్లాస్టిక్ కత్తి చూసినా సరే తీవ్ర ఆందోళనకు గురవుతుంటుంది. కేజీఎఫ్ అంటే ప్రేక్షకుల ముందుగా గుర్తు వచ్చేది కథ, కథనం కంటే హీరోయిజం. హీరోకు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లు మాస్ జనాలకు అవి విపరీతంగా నచ్చాయి. 100 కోట్ల వసూళ్లకు కారణం కూడా ఆ హీరోయిజమే. అయితే కేజీఎఫ్లో అంతర్లీనంగా చక్కటి కథ, ముఖ్యంగా కన్న తల్లి ప్రేమ ఉంటుంది. సలార్కు వస్తే ఆ హీరోయిజం మిస్ కాలేదు, కానీ కథ కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. సలార్లో ఏముంది అని చూస్తే హీరోయిజం, హీరో ఎలివేషన్లు అంతేగా అని క్లుప్తంగా ఆలోచించకుండా చెప్పవచ్చు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ప్రభాస్ కటౌట్ అండ్ పర్సనాలిటీకి ప్రశాంత్ నీల్ లోటు చేయలేదు. ఫ్యాన్స్ విజిల్స్ వేస్తే మాస్ మూమెంట్స్ ఫుల్గా ఇచ్చారు. కానీ కథ అండ్ కథనం విషయంలో డిసప్పాయింట్ చేశారు. భారీ యాక్షన్ సీన్లు, ఎలివేషన్ల మధ్యలో కథ చిన్నబోయింది. ఉగ్రం అటు ఇటు తిప్పి సలార్గా తీశారా లేదంటే ఇది కొత్త కథ అనేది పక్కన పెడితే, ఉగ్రం కంటే కేజీఎఫ్ను అన్ని భాషల ప్రేక్షకులు చూశారు. సలార్ సెకండ్ హాఫ్ చూస్తుంటే కేజీఎఫ్కు ఈ సినిమాకు మధ్య చాలా పోలికలు కనబడతాయి. క్యారెక్టర్లు కొత్తవైన కథనాల్లో చాలా సారూప్యతలు ఉన్నాయి. ఇండియా వచ్చిన అమ్మాయి చివరికి సురక్షితంగా ఉంటుంది. ఆ లెక్కన చూస్తే కథ ప్రారంభం, ముగింపు సరిపోయాయి. కానీ మధ్యలో చూపించిన రక్తపాతం, హింసకు అసలైన ముగింపు ఇవ్వలేదు. రెండో పార్ట్ కోసం దాచిపెట్టారు. ముఖ్యంగా హీరో చేసే యుద్ధం అతడి కోసం కాదు, స్నేహితుడి కోసం. అది ఎంతమందికి నచ్చుతుందనేది చూడాలి. సలార్ ఫస్ట్ హాఫ్ విషయంలో కంప్లైంట్స్ లేకున్నా ఆ ఎలివేషన్స్ ఫ్యాన్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. కొడుకు కోసం తల్లి ఎందుకు అలా ప్రవర్తిస్తుందనేది తర్వాత తెలుస్తుందని సరిపెట్టుకుంటాం. ఇంటర్వెల్ తర్వాత మరోసారి యాక్షన్ హైలైట్ అవుతుంది, కానీ కథ కాదు. ఎమోషన్స్ సైతం కనెక్ట్ అయ్యేలా ప్రశాంత్ నీల్ తెరకెక్కించలేదు. నిడివి తగ్గిస్తే బాగుంటుందనే ఆలోచన వస్తుంది. పాటలు ఆశించిన స్థాయిలో లేవు. నేపథ్య సంగీతం ఓకే. కెమెరా వర్క్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ కేజీఎఫ్ తరహాలు ఉన్నాయి. చివరిగా చెప్పేది ఏంటంటే, సలార్లో ప్రభాస్ కటౌట్కు తగ్గ యాక్షన్ సీక్వెన్లు, హీరోయిజం ఉన్నాయి. అభిమానులకు గూస్ బంప్స్ వచ్చే ఫైట్స్ ప్రశాంత్ నీల్ తీశారు. ప్రభాస్ అండ్ యాక్షన్ సినిమాల్లో ఆ కాంబినేషన్ ఒక్కటే మెప్పిస్తుంది. కథపై అంచనాలు వీలైనంతగా తక్కువగా పెట్టుకుని థియేటర్లకు వెళ్ళండి, లేదంటే డిసప్పాయింట్ అవుతారు. ప్రభాస్ అభిమానులకు, మాస్ జనాలకు నచ్చే చిత్రం ఇది.